విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. వెంటనే దాన్ని లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. శబలకు ఒక సందేహం వచ్చింది. తాను ఏమైనా తప్పు చేశానా, లేదా అగస్త్యుడే తాన్ని వదిలేస్తున్నాడా? అసలు ఎందుకు వదిలేస్తున్నాడు? అగస్త్యుడు తన్ని కాపాడడానికి ఎందుకు రావడం లేదు? విశ్వామిత్రుడు లాక్కెళ్తున్నాడా, వశిష్ఠుడే పంపిస్తున్నాడా? ఇదంతా శబలకు అర్థం కాలేదు. వెంటనే అగస్త్యుని దగ్గరికి కట్లు తెంచుకొని పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ అడిగింది. ఇక్కడ చూడండి, శబల అనేది ఒక పశువే అయినప్పటికీ కూడా తన సందేహం తీర్చుకోవడానికి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళింది. కానీ ఇప్పుడు మనలో చాలా మంది మాత్రం మన ఆలోచనలకు తగ్గట్టు ఒక డెసిషన్కి వచ్చేసి మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉన్నాం. వశిష్ఠుడు చెప్పాడు తానేమి తానని వదిలేయట్లేదని, విశ్వామిత్రుడే బలవంతంగా లాక్కెళ్తున్నాడని చెప్పాడు. శబలకు తానని తాను రక్షించుకోగల శక్తి ఉంది కాబట్టి వశిష్ఠుడు కాపాడడానికి రాలేదు. అలానే శబలని తనని తాను రక్షించుకోమని చెప్పాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది, మన వీలైనంత వరకు కష్టపడి తరువాతే ఎవరినైనా సహాయం అడగాలి. అసైన్మెంట్ కోసం మనది వీలైనంత ట్రై చేసినాకనే ప్రొఫెసర్ని వెళ్ళి హెల్ప్ అడగాలి. అప్పుడే ప్రొఫెసర్ ఇష్టంగా చెప్పగలుగుతాడు.